ఎలాంటి కార్యక్రమాలు చేసింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాదే అండి. నేను లవ్ టు ఫౌండేషన్ నాకు గణేష్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి తెలుసు. కరోనా టైంలో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి హైదరాబాద్లో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్న, హైదరాబాద్లో బ్లడ్ డొనేషన్స్ ఉన్న, ఫుడ్ రైస్ చేయాలన్నా, ఏమైనా చేయాలన్నా హైదరాబాద్ తరపు నుంచి మేము ఇంకా వేరే వాళ్ళు కొంతమంది ఫామ్ అయ్యి చేస్తూ ఉంటాం. ఇంత చిన్న వయసులో తను ఫామ్ చేశాడని తెలిసి ఇంకా అలాంటి వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. గణేష్ లాంటి వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఇంకా చాలామందితో ఇట్లాగా వాళ్ళు ఉంటే మేము వెనకుండి ఇంకా మేము చేయగలమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఒక్క ఆర్గనైజర్ కాకుండా మీరు చాలా ఆర్గనైజర్లో మీరు హెల్ప్ చేయడం కానీ, మీరు పార్టిసిపేట్ చేయడం కానీ, ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేశారు ఈ మధ్యన? నేను చాలా ఆర్గనైజేషన్లో వాలంటీర్ని. హోప్ టీము, ఇట్లా నేను ఇందాక చెప్పినట్టుగా హోప్ టీము, లివ్ బై హ్యుమానిటీ, హెల్ప్ కేర్ టు హెల్ప్ ద నీడీ, ఇలా చాలా ఆర్గనైజేషన్స్లో నేను వాలంటీర్. అండ్ నాకు కూడా స్పెషల్గా అవార్డు వచ్చింది. మున్ముందు ఇంకేమన్నా కార్యక్రమాలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఆర్గనైజర్ ఏంది? మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? నా పేరు విజయ్. హోప్ విజయ్ కూడా అంటారు, ఎందుకంటే మేము ఒక హోప్ టీమ్ అనేది లీడ్ చేస్తాం. మీకు కొంచెం అవగాహన ఉండాలంటే ఒక హోప్ అంటే ఏంటనేది. ఓకే 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 ఓకే. సో ఇది మా ప్యాషన్. నేను ఒక్కనే కాదు, ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ మా టీం ఉంటుంది. స్ట్రాంగ్ టీం. మేము మోస్ట్లీ గర్ల్ సేఫ్టీ అనే కార్యక్రమంకి ఎక్కువ వర్క్ చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్ కదా సొసైటీలో. గర్ల్ సేఫ్టీ, మనకి హెల్త్, ఎడ్యుకేషన్ ఎన్ని చెప్పినా ఒక గర్ల్కి సేఫ్టీ లేకపోతే దాని లాభం. ఈ చెయ్యి కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్, ఇది ఏదైతే వీక్ ఉంది అని అనుకుంటామో, ఎవరైతే ఫీమేల్ వీక్ అన్ని సొసైటీ అనుకుంటుందో వాళ్ళని స్ట్రాంగ్ చేయాలనేది ఆశ మాది. అండ్ అందుకని గర్ల్ సేఫ్టీకి అండ్ మాల్న్యూట్రిషన్ కిడ్స్, పోషకాహారం లేని పిల్లలకి, ఆడపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లలకి జంగల్స్, అడవిలో ఆసిఫాబాద్, ములుగు, మెదక్, నల్లమల్ల అడవులు వెళ్ళి కూడా మనతో అయినంత సాయం చేస్తాం. అండ్ మా ఫ్రెండ్స్, మా సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి నేను ఇయర్స్ నుంచి చేస్తాను సార్ ఈ ఆర్గనైజ్ ప్రోగ్రామ్. మేము వర్క్ స్టార్ట్ చేసి 2013 నుంచి, అంటే ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ అవుతుంది. ఎంత మెంబర్స్ ఉంటారు సార్? ఎంతమంది ఉంటారు మీ టీం? అది పిలిస్తే ఒక 70-80 మంది వస్తారు. బట్ యాక్టివ్గా ఒక 10-15 మంది. ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే అందరు కలిసి పనిచేస్తారు. కరోనా టైంలో మీరు చూడాలి అసలు, మా టీం ఫ్లడ్స్ వచ్చిన టైంలో మా టీంని చూడాలి. అది అసలు ఇంకా కేక్ ఉంటుంది అసలు. అంతమంది, చాలామంది స్టూడెంట్స్ కానీ, వర్కింగ్ కానీ, అందరూ కరెక్ట్ టైంలో హెల్ప్ చేశారు. ఎగ్జాక్ట్లీ అదే కదా, హెల్ప్ నీడ్ అయినప్పుడే ఇవ్వాలి. అప్పుడే దాని వాల్యూ ఉంటుంది. ముందు ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు సార్? ఎప్పటికీ రాబోయే తరాలు మా టీం, మేము కాకుండా ఇంకా వేరే వాళ్ళు వచ్చినా మా టీంలో జాయిన్ అయినా, గర్ల్ సేఫ్టీ అనేది ఎప్పుడు ప్రయారిటీ మాకు. అది మాల్న్యూట్రిషన్ తీసేయాలి. డ్రగ్స్, ఎయిడ్స్, ట్రాఫికింగ్, మానవ తస్కర్ ఎక్కువ అవుతుంది, డ్రగ్స్, ఈ అవేర్నెస్ ఎక్కువ పెంచాలి. చేతనైతే ఆపాలన్న దాన్ని ఆ కార్యాచరణతో వెళ్తున్నాం. మీ పేరు సార్? నా పేరు విజయ్, హోప్ విజయ్. ఎస్పీఎస్సీ అనే అసోసియేషన్ అనేది నాకు తెలిసింది. సో నేను ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు ఎప్పుడైనా బర్త్డేస్ అప్పుడు, ఎవరైనా యానివర్సరీ అప్పుడు ఆర్గనైజేషన్కి వెళ్ళేసి వీ యూస్ టు డొనేట్ దోస్ పీపుల్. చిన్న ఆర్గనైజేషన్లో పిల్లలకి డొనేట్ చేసేవాళ్ళము. సో దానికంటే ఏదైనా మంచి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆర్గనైజేషన్ అనిపించింది. సో ఐ డొనేటెడ్ my part from this to these organizations, and I would like to be associated with these people in the future also, and keep helping them, because under China Vayaslo, these people getting these ideas to do service to the society is a huge thing actually. Mana Puranalo anitlo cheptaru, ani religions lo cheppedi enta sampaidistunna manedi kaadu, 1/4 of your earnings to be kept aside to these social causes. So enta sampaidinchi em teesuko, at least the organizations also see something we could give back to the society. That gives immense pleasure. So each and every that giving happiness has really a lot of happiness to people. So I keep telling my daughter she will also be associated. Anyway, she will be her associate. She will be associated with this organization. And I heard you are doing blood donation. As a doctor, I would encourage you people to do more such events. And you may help this type of events. Okay?
నేను చదివింది బీటెక్ ఒక ఊరు నుంచి వచ్చాను, పాలకొల్లు. నేను 10 years అయింది హైదరాబాద్ వచ్చి. నేను చిన్నప్పటి నుంచి నార్మల్గా మా మదర్ టీచర్, మా ఫాదర్ చాలా చేసేవారు చిన్నవి. మా మదర్ టీచర్గా చాలా ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసేవారు. చిన్న మేము కూడా చేసేవాళ్ళం. బట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడైనా జాయిన్ అవుతాం వాలంటీర్గా అంటే నాకేం తెలిసేది కాదు. బట్ కరోనా నిజంగా చాలా మార్చింది. నేను మామూలుగా మా హస్బెండ్ నేను ఇట్లా ఆర్గనైజేస్కి హెల్ప్ చేయడం, మా బర్త్డే రోజెస్ కానీ ఇంకా మా పెళ్లి రోజు కానీ అలా చేసేవాళ్ళం. బట్ ఒకసారి మా హస్బెండ్కి కరోనా వచ్చింది. సో అప్పుడు తను రికవర్ అయిన తర్వాత తన ప్లాస్మా డొనేట్ చేయడం కోసం నేను తన బ్లడ్ తన డీటెయిల్స్ నేను పెట్టాను, నా నెంబర్ ఇచ్చి. ఎన్ని కాల్స్ వచ్చేవంటే నాకు డైలీ ఒక ప్లాస్మా కోసం లైక్ మల్టిపుల్ కాల్స్ అనమాట. సో మేము బట్ ఐ డొనేటెడ్ ప్లాస్మా 1 day. సో అండ్ ఆ పర్సన్ కూడా చాలా బాగా రికవర్ అయ్యి తను వచ్చి మళ్ళీ లైఫ్ సేవర్ మా హస్బెండ్ కూడా అవార్డు ఇచ్చారు. సో అప్పుడు స్టార్ట్ అయింది. సో నాకు అప్పుడు అందరూ పంపించేవారు ఇట్లా రిక్వెస్ట్లు ఇలా వచ్చి. సో అలా చాలా మంది పరిచయం అయ్యారు. అందరూ సోషల్ మీడియా వల్ల చాలా బ్యాడ్ ఉంటుంది, మిస్యూజ్ చేసుకుంటున్నారని కూడా. బట్ నాకు స్టేటస్ వల్లనే సోషల్ మీడియా వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నానంటే అది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఇంకా నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ITC నౌ. ఇట్స్ బిన్ 9 years, more than 9 years. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్ అండ్ ఐఎమ్ వాలంటీర్ ఇన్ మల్టిపుల్ ఆర్గనైజేషన్. నాకు ఒక ఆర్గనైజేషన్ అంటూ ఏం లేదు. నేను పెట్టిన ఒక స్టేటస్ వలన చాలా మంది పరిచయం. ఇప్పుడు శ్రీరామ్ గారు, శివ, ఇందాక తీసుకున్న చాలా మందిలో నేను ప్రతి దాంట్లో ఉన్నాను. హోప్ టీమ్, లవ్ టు సర్వ్, ఉమెన్ ఫర్ ఉమెన్, ఈవెన్ క్రియేటర్స్ వాంట్ టు హెల్ప్, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ప్రతి దాంట్లోనూ నేను వాలంటీర్ని. సో నేను ఒక దాంట్లో ఆగిపోలే. ఒక ఫౌండేషన్ పెట్టి ఆగిపోవడము, ఏదో ఒక చేసి ఆగిపోవడం అని అనుకోవట్లేదు. మల్టిపుల్ చేద్దామనేసి నేను ఈవెన్ లైక్ రిప్లై హ్యుమానిటీ అనే ఫౌండేషన్, హియర్ టు హెల్ప్ ద నీడీ, బీ ద చేంజ్, ఆశా, అన్స్వా, ఇంకా హోప్, చాలా మల్టిపుల్ దాంట్లో నేను వాలంటీర్గా ఉన్నాను. బ్లైండ్ వాళ్ళకి విజువల్ ఇంపాక్ట్ స్క్రైబ్స్ రాయడము, ఈవెన్ క్రిమేషన్స్ అవి చేస్తున్నప్పుడు హెల్ప్ చేయడము. నేను ఎలా అంటే బ్లడ్ డోనర్స్, ఫుడ్ డ్రైవ్స్, ఇంకా మల్టిపుల్ లైక్ మెడికల్ కేసెస్. ఇంకా అనుషాని, తన సపోర్ట్ మా హస్బెండ్ షారిక్. I want him to come on stage. He won't talk always, but he is my backbone. My mother, my father, and then he is the main supporter for me. తను లేకపోతే అసలు చాలా మటుకు నేను చేసేదాన్నే కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాన్ని కన్నా ఆల్మోస్ట్ చాలా అంటే ఎన్ని చేసినా తను కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా చాలా చేయాలని కోరుకుంటాను. ఒక దాంతో ఆగిపోకూడదు, ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు ఇంకా నాకు గుర్తింగ్ ఏమనిపిస్తుంది అంటే చాలా మంది ఉమెన్ ఉన్నారు. ఇంకా నేను చేసినప్పుడు ఒక అమ్మాయి పై నువ్వు చేస్తున్నందుకు చాలా బాగుంది కదా. అమ్మాయి అయ్యేందుకు అమ్మాయి ఎందుకు చేయకూడదు? అన్ని చేయొచ్చు. అమ్మాయి ఎన్నో చేస్తున్నారు, ఇది చిన్న విషయమే కాదు కదా. సో ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. ఇంకా ఇంతమంది ఉమెన్ చూస్తున్నప్పుడు ఇంకా చాలా మంది వచ్చి మాట్లాడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా సపోర్ట్ చేస్తే ఉమెన్ ఇంకా చేయగలరు. బట్ వీ నీడ్ టు గివ్ దమ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్. ఉమెన్ చేయడానికి ఇంకా సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి పీపుల్ సపోర్ట్ ఉంటే నాట్ ఓన్లీ హస్బెండ్, లైక్ ఎనీ పర్సన్. ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి కారణం శివ, శ్రీరామ్ గారు. వాళ్ళు నేను అసలు ఎందులోనూ లేని ఆర్గనైజేషన్ లో, కానీ దే జస్ట్ నామినేటెడ్ మీ. ఈవెన్ నాకు అసలు తెలియదు కూడా తెలియదు, అంటే వచ్చినాక తెలిసింది కానీ నాకు తెలియదు. ఐ సో హ్యాపీ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు అండ్ శివ, అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఇంకా చాలా చేయొచ్చు. థ్యాంక్స్ ఎవ్రీవన్. ప్రోగ్రామ్ గురించి మీరు పార్టిసిపేట్ చేశారు కదా, ఏం ప్రోగ్రామ్, ఎలా మీరు? ఇది అన్స్వా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. అన్వా ఫిలాంథ్రఫిస్ట్ అవార్డ్స్. ఏంటంటే అన్స్వా అన్నది లాస్ట్ ఇయర్ ఫామ్ అయింది, 1 year. నేను అందులో వాలంటీర్ కూడా. సో 1 year నుంచి వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. లైక్ క్రిమేషన్ సర్వీసెస్ చేశారు, ఫుడ్ డ్రైవ్స్ చేశారు, బ్లాంకెట్ డ్రైవ్ చేశారు, ఇంకా ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ చాలా చేశారు. అండ్ ఈరోజు ఏంటంటే 1 year అయిన సందర్భంగా వీళ్ళు ఏంటంటే చాలా NGOsలో ఇట్లా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు. సో అది కండక్ట్ చేస్తున్నారు. సో దీని మెయిన్ కో-ఫౌండర్ వచ్చి శివ, శ్రీరామ్ గారు, వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు. అండ్ శివ ఇస్ ద కో-ఫౌండర్. సో వీళ్ళు ఇప్పుడు మొత్తం NGO సర్వీసెస్ అన్నీ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని పిలిచి ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నారు. ఎంతమంది వచ్చారు మేడం ఈరోజు? మోర్ దెన్ 50+ వచ్చి ఉండొచ్చండి. చాలా లైక్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, కాకినాడ, వైజాగ్, విజయనగరం, కర్నూలు,
ఓన్లీ పీపుల్స్ నీడ్ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళే కదా మేడం ఇది మొత్తం అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు? అని అన్ని విధాలుగా సోషల్ వర్క్ చేసి వాలంటీరింగ్గా వచ్చి ఎన్జిఓస్ లైక్ ఎన్పిఓస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దీనికోసం వచ్చిన వాళ్ళందరూ. మీరు కూడా ఈ అవార్డులో పార్టిసిపేట్ చేశారు? అవునండి, నేను యాక్చువల్లీ వచ్చి నేను మల్టిపుల్ నేను ఒకటని కాదు ఫౌండేషన్ మల్టిపుల్ ఆర్గనైజేషన్లో వాలంటీర్ని. సో నాకు ఇది కో ఫౌండర్ వచ్చి శ్రీరామ్ గారు, శివ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆశ్రలో వాళ్ళు నాకు పరిచయం. సో వాళ్ళ ద్వారా నేను వచ్చాను ఇక్కడికి. అండ్ వాళ్ళే నన్ను నామినేట్ చేశారు. నేను వాళ్ళ ద్వారా వచ్చి నాకు అవార్డు వచ్చింది. అంతేకాక నేను వేరే వాలంటీర్గా వర్క్ చేసే లోటస్ టీమ్, ఇంకా ఒక అమ్మాయి ఉంది అనుష అని సోను సూద్ టీంలో ఉంటుంది. ఆ అమ్మాయి కూడా అవార్డు వచ్చింది. ఆ అమ్మాయి తరఫున ఒక విజువల్లీ ఇంపైర్డ్ అమ్మాయి వచ్చింది. సో ఆమె కలెక్ట్ చేసుకుంది అవార్డు. ఆమె ఇక్కడ లేదని చెప్పేసి. సో వీళ్ళందరూ నాకు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు, నేను వర్క్ చేసేవాళ్ళు ఏదో ఒక రకంగా. మేడం యంగ్ జనరేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని మీరు ఎలా ప్రోత్సహి చెప్తారు? ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నేను చాలా ఫౌండేషన్స్లో ఉన్నానండి. హియర్ టు హెల్త్ అని, బై హ్యూమానిటీ, ఈవెన్ కుల నిర్మూలన సంఘం, ఇందులో కూడా నేను వాలంటీర్ని. మా హస్బెండ్ నాది లవ్ మ్యారేజ్, మా హస్బెండ్. సో మాది అందుకని చెప్పేసి మేము దానికోసం కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. కుల నిర్మూలన సంఘం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాము. మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ 6.5 years అయింది. సో ఆ సంఘంలో ఉన్నాము. ఇంకా నేను ప్లెజ్డ్ బాడీ డోనర్, అంటే నేను చనిపోయిన తర్వాత నా బాడీని ఆర్గన్స్ డొనేట్ చేసేలాగా నేను ప్లెజ్ తీసుకున్నాను. సో ఇలా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్, అమ్మాయి ఆర్గనైజేషన్, ఫౌండేషన్, బాడీ ప్లస్ డోనర్, ఇలా ఉండడం వల్ల ఏమైతుందంటే నాకు చాలా తెలుస్తుంది. ఒకటనితో ఆగిపోకుండా చాలా తెలుస్తుంది. ఇప్పుడు యూత్ చాలా ముందుకు వచ్చి చాలా చేస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన చాలా ఫౌండేషన్స్ మోస్ట్లీ యూత్ చేసినవి, లేదా యూత్ ఎక్కువ మంది ఉన్నవి, అండ్ ఉమెన్ కూడా ఎక్కువ మంది ఉన్నాయి. వీదా చేంజ్ ఫౌండేషన్లో కొంతమంది ఉమెన్ కోసం స్లమ్ ఏరియా, రోడ్ సైడ్ బ్లడ్ డొనేషన్స్, ఫుడ్ రైస్, ఇంకా ఇలా చాలా చేస్తున్నాం. ఎంత చేస్తున్నా మనం చూస్తూనే ఉన్నాం ఏం మేడం. జరుగుతుంది. ఈ అంటే సోషల్ యాక్టివిస్ట్లో మీరు చాలా పాజిటివ్గా అన్ని పాల్గొంటున్నారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? నాకు స్పెసిఫిక్గా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. ఎందుకంటే నేను అంటే మీకు ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మేబీ మా డాడీ అయితే కొంచెం బాగా హెల్పింగ్ నేచర్ ఉండేవారు. మదర్ కూడా స్కూల్ టీచరు. సో ఆవిడ కూడా ఇలా ఎడ్యుకేషన్కి దానికి చాలా ఎవరికైనా హెల్ప్ చేసేవారు. మా ఫాదర్ అయితే ఎప్పుడు హ్యుమానిటీ, గుడిలో కాదు బయట ఉన్న వాళ్ళకి వేసేవారు అనమాట. సో మేబీ కొంచెం ఆయన్ని చూసుండొచ్చు. బట్ నా అంతటా నేను తర్వాత కాలేజ్ నుంచి, తర్వాత పెళ్ళైన తర్వాత, సో ఇలా చాలా అప్పటి నుంచి ఇంకా నా ఓన్ నేను అంటే నాది ఎలా అంటే మనం ఒకదానితో ఆగిపోకూడదు, మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ అన్న థాట్ నాది. మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, అట్లీస్ట్ మనం చూసి మారాలి. కొంతమంది అయినా ఒకళ్ళైనా మారితే చాలు అనేసి. గుడ్ మేడం.